హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే ఈ రోజు నేను చేసే ఈ బిర్యానీ స్పైసెస్ ఎక్కువగా లేకుండా చిన్నపిల్లలు సైతం తినగలిగే విధంగా అన్ని పోషక విలువలు ఉండే విధంగా చేశాను. ఒక్కసారి ఎలా చేయాలి ఏంటి అనేది ముందుగా నేను చికెన్ పీసెస్ 1/2 కిలో తెచ్చుకున్నాను. ఒక 3 డ్రమ్ స్టిక్స్ మాత్రం విడిగా తీసుకున్నాను. దానిలో మొత్తం శుభ్రంగా కడిగేసేసి అందులో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు మనం మిక్సీ జార్లోకి బిర్యానీలోకి కావాల్సిన పొడి రుబ్బుకోవాలండి. దానికోసం నేను ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పు, ధనియాలు, ఫెన్నల్ సీడ్స్, సోంపు అండ్ ఇక్కడ మిరియాలు కూడా వేస్తున్నానండి. తక్కువ అంటే చిన్నపిల్లలకి సైతం తింటారని చెప్పాను కదా. అండ్ గసగసాలు, లాస్ట్లో జీలకర్ర, కొంచెం యాలకులు ఒక 4-5 ఉండేలాగా వేసుకొని మొత్తం ఒకసారి పొడిలాగా మిక్సీ వేసుకోవాలి. అందులోనే నేను సైజు ఇలాగా కోసుకొని వేసుకోవాలి. అండ్ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా నేను ఇక్కడ మిక్సీ వేసేసుకున్నాను. ఎందుకంటే ఇలాగా మనము డైరెక్ట్గా వేసేసుకుంటే అవి ముక్కలు వేరి పక్కన పెడతారు కదా, అందుకని ఇలాగ మొత్తం ఒక్కసారిగా మిక్సీ వేసేసుకుంటే అది ఒక గ్రీన్ కలర్లో వస్తుంది. గ్రీన్ కలర్లో అదొక టేస్ట్ లాగా బాగుంటుంది. ఇంకా తర్వాత పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టేసుకొని ఇందులో నేను ఆవాలు, జీలకర్ర మాత్రమే వేసేస్తున్నాను. మిగిలిన బిర్యానీ స్పైసెస్ ఏమీ వేయట్లేదు. అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, గ్రీన్ పేస్ట్, అది మొత్తం వేసేసుకొని ఒక్కసారి అంతా కలిపేసుకొని ఇందులోనే నేను ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. నేను ముందు నెయ్యి వేయడం మర్చిపోయానండి. తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పేస్ట్ అంతా మొత్తం ఒక్కసారి అది మగ్గింది అనుకున్నప్పుడు ఇలాగా నేనైతే ఒక్కొక్కటి పీసెస్ తీసుకొని అలా వేస్తున్నాను. మొత్తం ఒక్కసారైనా వేసుకోవచ్చు. మొత్తం వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేసేయాలి. దీనికి విజిల్ పెట్టక్కర్లేదు. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలాగ కొంచెం ఉడుకుతుందండి చికెన్ అనేది. ఆ తర్వాత ఇందులో నేను గరం మసాలా లైట్గా వేసుకున్నాను, 1 స్పూన్ మాత్రమే వేసుకున్నాను. అది కూడా కొంచెం మొత్తం కలిసేలా కలుపుకొని ఇక్కడ సాల్ట్ అయితే చూసుకొని వేసుకోవాలండి, సరిపోయిందా లేదా అనేది. నేను ముందు వేయడంలో సరిపోలేదు, సో మళ్ళీ 2 మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని మొత్తం ఒకసారి వేసేయాలి. నేను ఇక్కడ మామూలు రైసే వాడుతున్నానండి, బాస్మతి రైస్ ఏం వాడట్లేదు. మొత్తం నాకు పీసెస్ వచ్చేసి 3/4 కిలో ఉంటాయండి. దానికోసం నేను 2 గ్లాసులు వేసుకోవాలి బియ్యం. కాకపోతే నేను మిగిలిపోతుందని చెప్పేసి 1.5 గ్లాసు మాత్రమే బియ్యం వేసుకుని మొత్తం ఒక్కసారిగా కలుపుకున్నాను. ఇందులో నేను కారం అయితే వేయట్లేదండి, ముందే చెప్పాను కదా చిన్నపిల్లలు కూడా తినగలిగే విధంగా ఉండాలని. సో 1:2 రేషియోలో నేను ఇక్కడ వాటర్ కూడా పోసేసుకొని తర్వాత కుక్కర్ పెట్టేశానండి. కుక్కర్ పెట్టేసి ఇక్కడికి 3 విజిల్స్ మూత తీసి కలుపుకొని ఒక్కసారి అంతా కలిసి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఒక్కసారి ఇలా చేసి చూపెట్టండి, వాళ్ళకి ఈజీగా అరుగుతుంది, తినడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. అంతే అండి వీడియో. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.